రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అవినీతి పరుల్ని మోసగాల్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేద్దామంటే ఇదిగో సామాన్యుల జీవితంలో చొరబడతారు వీళ్ళందరూ. నాకు విసుగు. ఈ రోజున ఎందుకు నక్సలిజం కానీ తిరుగుబాటు ఎందుకు వస్తాయి? సామాన్యుని బతకనివ్వకపోతే అది మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా. ప్రజాస్వామ్యం వాళ్ళకి అండగా ఉండకపోతే మనిషి ఆయుధం పట్టే తీరుతాడు. నాకు నిజంగా విసుగు వచ్చింది. అందుకే నేనంటే ఆయుధం పట్టలేం కదా, మనం కోపాలు మనకు వేరేలాగా ఉంటాయి. ఆయుధాలు పట్టుకోను కదా. ఓటు అనే ఆయుధం ఎక్కడ ఉంటుంది? జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో మార్చడానికి నేను ఆ రోజు బలమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పరిస్థితిలో జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అరవండి, పవర్ స్టార్ సీఎం అరవండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నాను ఆయన అందరూ. మీరు మటుకు పవర్ స్టార్ సీఎం అని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చేస్తారు. ఏం లేదు. చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10,000 అమ్మ 10,000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబులో సొమ్ములు ఇవ్వట్లా, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా. మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం అని అరవండి, మీరు మారరు. మీరు ఎప్పుడు సీఎం అని అరుస్తారంటే నన్ను అవ్వనివ్వండి. మీరు ఓట్లేయండి, దానికోసం ఓట్లేయండి. డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసాను ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను. తోలు తీసాను వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళకి కాదు. ఒక నిమిషం. అలాగే నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే, ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, అంటే రాజమండ్రి వచ్చింది. అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద. పాపానికి సమాజం మీద చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలంటే సంతోషం కలిపి చేద్దానండి అంటే ఆయన వచ్చి, ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటా, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ని నా పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను, ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు.